కూటమి ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు పూర్తయింది. ఇది మూడో సంవత్సరం వస్తుంది సార్. ఎలా ఉంది పరిపాలన చంద్రబాబు నాయుడు గారిది? మేడం గారు, గత ప్రభుత్వంతో పోల్చుకుంటే అత్యంత దరిద్రంగా ఉంది. ఫస్ట్ ఇంకోటి ఏంటంటే, మన అమరావతిని పెద్ద కుంభకోణానికి తెరదీశారు. అమరావతి కట్టి ఒక చిన్నపాటి వర్షానికి అది మొత్తం అందరూ మన రాష్ట్ర ప్రజలు మొత్తం దేశం మొత్తం చూస్తూ ఉంది. అప్పుడు మోడీ గారు ఒక మట్టి తెచ్చేసాడు, ఒక గుప్పిడి మట్టి తెచ్చేసారని చెప్పి మోడీ గారు నేకారు. ఇప్పుడు మోడీ అని జపం చేస్తున్నారు. ఒక రాష్ట్ర చరిత్రలో ఒక దేశ ప్రధాని ముందు మా రాష్ట్ర ప్రయోజనాల కోసమే మిమ్మల్ని చూస్తున్నాము, లేకపోతే మీరంతా మేమంతా అంత దమ్ము ధైర్యం గల నాయకుడు ఒక్కడే ఉన్నాడంటే ఒక జగన్మోహన్ రెడ్డి మాత్రమే. అలాంటి వ్యక్తి ఇంకెవరు లేరు రాష్ట్ర చరిత్రలో. ప్రస్తుతం మరి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో నిత్యావసర వస్తువుల పరిస్థితి ఎలా ఉంది సార్ రోజువారీవి? ఇంతకుముందు సిపిఐ పార్టీ వాళ్ళు ఒక పాట పాడేది, ఏం కొనేటట్టు లేదు, ఏం తినేటట్టు లేదు, అమ్మపోతే తెలబోయా కొనబోతే కొలుబాయా అన్నట్టు ఒక పాట ఉండేది. అంతకన్నా దారుణమైన పరిస్థితుల్లో ఉంది. మేడం. పరిస్థితి ఆ రకంగా ఉంది. రాష్ట్ర పరిస్థితి ఈరోజు అధోగతి పాలు చేశారు. వచ్చి మేము ఇంకా సూపర్ సిక్స్ అన్నారు. ఏది కొనేటట్లేదు. ఇంకోటి పొగాకు ఎక్కడికైనా సరే ఒక పొగాకు మంచి మద్దతు ధర ఉందా, మినువులకు మద్దతు ధర ఉందా, శనక్కు మద్దతు ధర ఉందా, దేనికి ఏ పంటకు మద్దతు ధర చెప్పండి. ఇప్పుడు పోనీ బియ్యం రైస్ తీసుకొని కొందామంటే 1700 1800 దాకా ఉంది. సామాన్య మానవుడు కొనగలడా? ఒడ్లు కొందామంటే అదే పరిస్థితి. మరి చంద్రబాబు నాయుడు గారు రైతు పక్షపాతి అని అంటారు కదా సార్? ఎక్కడ మేడం, ఎక్కడ? ఇంకోటి ఇక్కడే మనకు చేతిలోనే అర్థం అవుతుంటుంది. గత ప్రభుత్వంలో కింటాకు వచ్చి 22,000 మద్దతు ధర పొగాకు రైతులకు పలిగితే ఇప్పుడు పరిస్థితి ఏంటి? సరే పోని ఆ రైతులు మద్దతు ధరగా ఆయన అక్కడికి ఏదైనా పోదామంటే నిర్బంధాలు, అడ్డుకోటాలు, లాఠీ చార్జీలు, అరెస్టులు. ఇదే రాజకీయం? ఇదే రాష్ట్ర ప్రజలు బాగు కోరుకునేది? ఇదే రైతు పక్షపాతి ప్రభుత్వం? ఇది కరెక్ట్ కాదు మేడం. ఇంకోటి, ఎప్పటికైనా రాష్ట్ర ప్రజలు తగిన బుద్ధి చెప్తారు. దాని టైం తొందరలోనే ఉంది. టైం కూడా 2029లో నీకు తగిన బుద్ధి చెప్తారు. ఓటైన ఆయుధంతో నీకు బుద్ధి చెప్తారు. నువ్వు ఎంతమందిని అరెస్ట్ చేసి ఎంతమందిని కొట్టించగలరు మీరు? ఇదేంది మేడం? అసలు మన రాష్ట్రంలో ఉన్నాం ఇక్కడ. మరి మెగా డిఎస్సి కోసం ఏమంటారు? పెద్ద దగా డిఎస్సి మేడం. అది పెద్ద దగా డిఎస్సి. లోకేష్ బాబు గారు అసలు చేసే మొత్తం. ఇంకోటి, ఆ రెడ్ బుక్ అయితే ఎప్పుడైతే తీసుకొచ్చాడు, ఇంకోటి ఎదుటోళ్ళు కూడా నేను తిరగబడి రెడ్ బుక్ కాదు ఇంకో బుక్ తీసుకురాగలరు. అది ఇప్పుడు రాష్ట్ర పరిస్థితి ఏమవ్వాలి? అందరూ అట్లా తన్నుకుంటా గుద్దుకుంటా పోతే రాష్ట్ర పరిస్థితి ఏం కావాలి? సరే, హోమ్ మినిస్టర్ గారు ఉన్నారు, ఉపయోగం క్యాండిడేట్ పెట్టారు పేరుకి హోమ్ మినిస్టర్. ఉపయోగం ఏముంది? వాస్తవ పరిస్థితులు రాష్ట్ర ప్రజలు మొత్తానికి అర్థం అవుతున్నాయి. మరి కొన్ని వేల ఉద్యోగాలు ఇచ్చారు కదా సార్? మేడం, ఒక్కో పోస్ట్ 17 లక్షలు 18 లక్షలకు అమ్ముకున్నారు మేడం. గోల్డ్ మెడల్ డిఎస్సి ఒక్కో పోస్ట్ 18 ఎక్కడ విత్ ప్రూఫ్తో చెప్తారు. ఒక అభ్యర్థి, అర్హత గల అభ్యర్థి వచ్చి అదిగో నా పరిస్థితి అయ్యా ఇదని బాబు చెప్తే వాళ్ళకి ఇచ్చే నాదిరి ఆడున్నాడు. వాళ్ళు ఏదైనా పోయి చేస్తే వాళ్ళ మీద కేసులు, అరెస్టులు. ఇదేంట మేడం? ఇదే పాలన? రైతు పక్షపాతి ప్రభుత్వం? నో, ఇది కరెక్టే కానే కాదు. కానీ 2029లో నీకు తగిన బుద్ధి చెప్తారు. అది ఓటైన ఆయుధంతో చెప్తారు. కానీ ఈ 2 సంవత్సరాలు ఏం చేస్తారు వాళ్ళు? ఓటు వేసిన పుణ్యాన భరించాలి, తప్పదు. చేసేదేం లేదు. హోమ్ మినిస్టర్ అనిత గారు రీసెంట్గా మరి ప్రెస్ మీట్లోనా ఉద్యోగాలు మేము చదువుకునే రోజుల్లో మేము ఉద్యోగాలు చెంతకు వెళ్ళేవాళ్ళం, ఇప్పుడు ఉద్యోగాలు మీ చెంతకు వస్తున్నాయని చెప్పి అంటున్నారు కదా మేడం. సరే, బాగుంది. మేడం గారు చెప్పారు, అయ్యా మీకోసం ఉద్యోగాలు ఎదురు చూస్తున్నాయి అన్నారు. ఎక్కడ రాష్ట్రం మొత్తం అంటే మనకు కొన్ని తెలుసు, కొన్ని తెలియకపోవచ్చు. మా గ్రామంలో ఎంతమందికి పోస్టులు వచ్చినాయి చెప్పమను. ఎక్కడ దాకా వద్దు, మా ఊర్లోనే వారం మాట్లాడుకుంది. ఇది రావణతలో ఎంతమందికి ఈ గవర్నమెంట్ జాబులు వచ్చినాయి? ఎంతమందికి వచ్చినాయి? వాళ్ళు తాపేదారులకి, గుత్తేదారులకి ఈ చిన్న పోస్టులు గత గవర్నమెంట్లో పనిచేసిన. సరే, వాళ్ళని ఎట్టా తీసేశారనుకో వాలంటీర్లని, వీళ్ళు కూడా అట్నే తీసేస్తారు. 20 లక్షల ఉద్యోగాలు ఇచ్చారన్నారు కదా సార్? వాళ్ళ కొడుకులు వాళ్ళకి ఏమైనా ఇచ్చుకున్నారు? మాకైతే మా గ్రామం, ఇప్పుడు మా గ్రామం కూడా రాష్ట్రంలో ఒక పార్టీగా ఒక్క ఉద్యోగం వచ్చిందని మా గ్రామంలో చెప్పమను. ఒక్క ఉద్యోగం. రావణతలు అంటే చాలా పెద్ద గ్రామం. ఒక్క ఉద్యోగం అన్న. సరే, 20 లక్షలు ఇచ్చిందేమో, రాష్ట్రం మొత్తం ఇచ్చిందేమో మాకైతే తెలియదు. మేము రాష్ట్రంలో లేవుగా, మేము అండమాన్ నికోబార్లో ఉన్నాం. ఏముంది ఆడ మా ఆయతమ్మ. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఇప్పటి వరకు లా అండ్ ఆర్డర్ పరిస్థితి ఎలా ఉంది మేడం? ఒక శ్రీని వ్యవస్థ చేసి కొడితేనే దిక్కు దిశాడం లేదు. ఇది లా అండ్ ఆర్డర్ ఎక్కడుంది? ఈ రాష్ట్రంలో పరిస్థితి ఏంది? ఇక్కడే మీరు అర్థమైపోతుంది. ఒక ఆడకూతురిని నడి రోడ్డు మీద కర్ర తీసుకొని కొట్టినప్పుడు గోండాలు అలాంటప్పుడే యాక్షన్ లేదు. ఇంకా లా అండ్ ఆర్డర్ ఆడుతుంది? ఇంకా నో, కరెక్టే కాదు. మరి హోమ్ మినిస్టర్ అనిత గారు మేము వచ్చిన తర్వాత లా అండ్ ఆర్డర్ అంతా చాలా సక్రమంగా ఉంది అంటున్నారు. వచ్చారు కదా ఫస్ట్ మేడం. ఇంకోటి, ఈ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో ఏడాది లోపే రషీద్ అనే మీకు ఐడియా ఉండే ఉంటుంది, వినుకొండలో ఆ వ్యక్తిని నడి రోడ్డు మీద పట్టపగలు
అందరూ చూస్తుండగానే కత్తితో మామూలుగా ఇక మన చికెన్ ఎట్ట నరుగుతాం ఆ రకంగా నరికి చంపారు. ఇంకా అలాంటప్పుడు ఇంకా రాళ్ళాడు ఎక్కడ మేడం? ఇంకెక్కడ ఉంది చెప్పండి? అలాంటి పరిస్థితి ఉంది ప్రజెంటు. ఇంకో హోమ్ మినిస్టర్గా అన్ఫిట్. మరి జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలనలో అరాచకాలు ఎక్కువైపోయి రాష్ట్రం సర్వం నాశనం చేస్తారని అంటున్నారు కదా మరి. ఒక్కటి చెప్పండి ఉదాహరణకి, మచ్చుకైనా ఒకటి చెప్పమనండి. ఒక్కటైనా మచ్చుకు చెప్పమనండి. ల్యాండ్ ఆర్డర్ దెబ్బతిందనే వాటి చెప్పారు కదా. ఇప్పుడు తానేటి వంతి గారు చేశారు, ఇక్కడ అంతా ముగ్గురు చేశారు కదా. ల్యాండ్ ఆర్డర్ ఎక్కడ దెబ్బతింది? దిశ యాప్ అని ఒక చట్టం పెడితే ఒక లేడీ అన్న నాకు పరిస్థితి ఇదని చెప్పి దానికి దిశ యాప్కి కాల్ చేస్తే విత్ హాఫ్ అన్ అవర్లో వచ్చి వాళ్ళని సేవ్ చేసిన పరిస్థితులు అలాంటివి. ఆ గవర్నమెంట్ ఆ పరిస్థితులు. ఈ గవర్నమెంట్ ఏంది? నడి రోడ్డు మీద పట్టపగలే కొడుతుంటే కానీ దిక్కు దిశడం లేకపోతే ఇక ఇంకేడ ల్యాండ్ ఆర్డర్ మేడం. ఇంకోటి నేను చెప్తున్నా కదా, ఒక హోమ్ మినిస్టర్గా అనితా మేడం గారు అన్ఫిట్. ఇంకోటి ఈ దగా డిఎస్సీ పైన మంత్రి నారా లోకేష్ బాబు గారు వెంటనే రాజీనామా చేసి ఆయన నైతిక విలువలు కాపాడుకోవాలి. కేంద్ర మంత్రి రాజీనామా చేశాడు. ఈయనంతా అందుకని ఈ గవర్నమెంట్లో ఎవరికీ లక్ష్యం లేదు. నిత్యావసర సరుకులు కొనిసే పరిస్థితి అంతకన్నా లేదు. మా సామాన్య వాడు బతికే అంతకన్నా పరిస్థితి లేదు.